చెట్టు మీద చేత్తో దోడుతుంటే మొత్తం ఉష్క బయటికొచ్చుడు, గోడలు పర్రెలు పట్టుడు, గట్టిగా వాన కొడితే ఊర్సుడు, ఇల్లంతా నిమ్మిచ్చుడు. కొత్తిల్లు కట్టిన 4 రోజులకే గిట్లయిందనుకో ఊకుంటామా? మేస్ట్రిని పిలిచి 4 జోపిడ్చి పెడతాం. మళ్ళా చక్కగా గట్టేదాకా అస్సలు ఊకోం. కష్టపడి సంపాదించి కట్టుకున్న ఇల్లు మరి. కానీ అదే ఏరేటోళ్ళ పైకమైతే కట్టినమా అంటే కట్టినమన్నట్టే ఉంటది. ఇగో గిట్లా ఎమ్లాడల డబల్ బెడ్రూమ్ ఇండ్లు గట్ట పనులు అరుచుకుంటానికి లోకల్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సారు కలెక్టర్ గరిమా మేడం వచ్చిండ్రు. ఏ పని ఏడుదానికి వచ్చింది, ఎన్నడొడుస్తుంది అనేది ఆఫీసర్లతోటి మాట్లాడుకుంటా అంత తిరుక్కుంటా చూసిండ్రు. ఇక గిడ నిలబడితే జర్రంతల బచాయించిర్రు అనుకో రాదుర్రి. బీస్మెంట్ గంత బందవస్తుంది మరి. 6 ఏండ్ల కిందట బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండంగా 144 డబల్ బెడ్రూమ్లు కట్టిస్తామని మాత్రం చేసి ఆ టెన్క పక్కకు పెట్టిండ్రు. కాంగ్రెస్ సర్కార్ రాగానే ఇంకిని పైకం పంపిస్తే మళ్ళా కట్టుడు చాలైంది. గా పనర్చుకుంటానికి ఎమ్మెల్యే సారు కలెక్టర్ మేడం వస్తే గింత పనైందన్నట్టు. నాణ్యత లేని కట్టడాలను పరిశీలించినప్పుడు మీ కూలింది కూడా కుంగింది కూడా చూసిండ్రు. అక్కడ మళ్ళీ కొత్తగా కట్టడం చేపడుతూ వేగవంతంగా డబుల్ బెడ్రూమ్ పనులను కూడా పరిశీలించడం జరిగింది. అప్పట్ల అత్తర బుత్తర మాల్ కలిపి కట్టినమా అంటే కట్టినమన్నట్టు కట్టినరో ఏం పాడో. ఇంకా నయం అంత కట్టినాక పబ్లిక్ ను ఇండ్లకు దోల్తే ఎంత పరిశాన్ అవునుల్లా. ఓ డబల్ బెడ్రూమ్ ఇండ్లు అని 10 ఏండ్లు ఊరిచ్చి ఆన్నో ఇన్నో కడితే పంచలేక పడవ పెట్టిండ్రు. ఒగొక కడ గింత సక్కదనం మరి. వెళ్ళండి